ఏయ్, నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదా? ఏంటే 2 రోజుల నుంచి కనిపించట్లేదు? ఊర్లో కిడ్నాపులు చేసేది ఈ అమ్మాయిని ఏడిపించేవాడు ఒక్కడే సార్. సార్ ఎక్కడికి పోయావే? నువ్వు సరిగ్గా చూసావా? ఎస్ సార్, కన్ఫర్మ్ గా వాడే. నువ్వు అక్కడే ఉండు, డోంట్ మిస్ హిమ్. నేను బయలుదేరుతున్నా. నీ మీద మోజు పడ్డానే, మొన్నిచ్చిన టచ్ నచ్చలేదా? మర్యాదగా ఒప్పుకో. అమ్మా నాకు ఆ గన్ను కావాలి. సార్ సార్ ప్లీజ్ ఆగండి. అమ్మాయిని ఏం చేయకు ప్లీజ్. ప్లీజ్ అమ్మాయిని ఏం చేయకు. ప్లీజ్ 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 అమ్మాయిని ఏం చేయకు. ఇక్కడికి వచ్చారా? ప్లీజ్ వేసేస్తా. పోలీసులకు చెప్తావే నీ అమ్మ. సురేష్ ఆటో తీసుకురా. వెళ్ళు. రండి పీకండి. सीनू भाई को ने पुलिस ने पकड़ लिया रे। చిన్నపిల్లలు కిడ్నాప్ చేస్తావా? చిన్నపిల్లని తీసుకెళ్ళండి. తినే పిల్లలు ఎక్కడ చెప్పకపోతే చచ్చావేరు. ఎక్కడ పిల్లలు? పిల్లలు ఎక్కడ? పిల్లలు ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? నువ్వు ఒక్కడే ఇంకెవరున్నారా? చెప్పు చెప్పరా చెప్పు. చేస్తానా కొడుకు చెప్పు. చెప్పరా ఎక్కడున్నారు బాబు? ఎవరేంటి లై బయట. మన పాప కనిపించట్లేదు. మన పాప ఏదండి? సార్ ఇక్కడ ఉన్న పిల్లల్లో మా పాప లేదు మీ సార్. పాప పేరు? అనిత అండి. సార్ టోటల్ 12 మంది కిడ్నాప్ అయ్యారు. దాంట్లో 2 చనిపోయారు. 9 మందిని రికవర్ చేశాం. అదిగోండి వాళ్ళ పాప మిస్సింగ్. నీ అబ్బ నా కొడుక అయిపోయావు నా చేతులు ఈరోజు. పాప ఎక్కడా? పాప ఎక్కడా? పాపను చంపేశావా? మిస్ అయిన పాప ఎక్కడా? 9 మందిని కిడ్నాప్ చేశారు సార్. ఇంకో పాప ఎక్కడుందో నాకు తెలియదు అబద్ధం సార్. చెప్తావరా? అబద్ధం చెప్తే నమ్మగలుగుతున్నావా? మిస్ అయిన పాప ఎక్కడుంది? కిడ్నాప్ అయింది 12 మంది. అందులో 2 చనిపోయారు. 9 మంది దొరికారు. ఆ ఒక్క పాప ఏమైంది చెప్పు. నేను ముంబైకి అమ్మాయిలు మాత్రమే సప్లై చేస్తాను సార్. సప్లై చేస్తే డబ్బు వస్తుంది, చంపితే నాకే వస్తుంది సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. పిల్లల్ని నమ్మేస్తావరా? పిల్లల్ని నమ్మేస్తావా? చంపేస్తా. ప్లీజ్ సార్ చంపేరా నా కొడుకా? చంపేస్తానండి. పిల్లల్ని నమ్మేస్తా. పిల్లల్ని చంపేస్తా నా కొడుకా. రఫీక్ వద్దు. వద్దు రఫీక్. హలో
రామయ్య. నా ఇన్వెస్టిగేషన్లో సస్పెక్ట్ నువ్వే. ప్రివెంటివ్ అరెస్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్. సార్ 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 మా ఆయన పిల్లల్ని చంపడం ఏంటి సార్? ఓ సార్ మా ఆయన తప్పు చేయడం ఏంటి సార్? సార్ మీరెక్కడ పొరపాటు పడ్డారు. సార్ సార్ మా ఆయనే తప్పు చేయడు. సార్ సార్ నా మాట వినండి. ఈ పొలం చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? ఇక్కడ హసీనా అనే పాప డెడ్ బాడీ దొరికింది సార్. ఆ పాప ఎవరో తెలుసా? నా కూతురు. నాకు ఈ ప్రపంచంలో రెండే ఇష్టం. ఒకటి నా కాకి డ్రెస్, రెండు నా కూతురు హసీనా. తన పేరులో నవ్వు ఉన్నట్టే హసీనా ఎప్పుడూ నవ్వుతూ ఉండేది, అందరినీ నవ్విస్తూ ఉండేది. అలా అందరినీ నవ్విస్తూ ఉండే నా కూతురు నా జీవితంలో నవ్వు లేకుండా చేసి వెళ్ళిపోయింది. వరంగల్లో నా చెల్లింటికి వెళ్ళిన నా కూతురు మళ్ళీ తిరిగి రాలేదు. ఇక్కడెవరో నా కూతుర్ని దారుణంగా చంపేశారు. రంపంతో కోసి గుండెని తీసేశారు. కావాలని నేను నీకు యాక్సిడెంట్ చేశా. ఈ కేసుని నేనే ఇన్వెస్టిగేట్ చేస్తానని ఎస్పీ గారి పర్మిషన్తో 2 టౌన్ స్టేషన్లో సిఐగా పోస్టింగ్ వేయించుకున్నా. చిన్న పిల్లల్ని చంపడం ఏంట్రా సైకో నా కొడక. సార్ మీ పాపని నేను చంపలేదు సార్. సార్ నేను నిజం చెప్పినా మీరు నమ్మరు సార్. అంతకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను సార్. నన్ను నమ్మను సార్. బతికుండగా కోసి గుండె తీస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ రోజు నీకు చూపిస్తారా. అను పాప ఎక్కడా? పాప ఇక్కడే ఉంది కదండి. పాప కోసమే జ్యూస్ తీస్తున్నా. నేను అడుగుతుంది మన బుజ్జి గురించి కాదు, నేను నీకు అప్ప చెప్పిన పాప గురించి. తెలిసిపోయిందా? పాపని బట్టల పెట్టెలో దాచాను. నాన్నొచ్చాక పాపని తీసుకెళ్ళి బుజ్జికి గుండె ఆపరేషన్ చేయిస్తాను. మీరు చెప్తే మీరు కాదంటారని మీకు చెప్పకుండా చేశాను. బుజ్జిని బతికించుకోవడానికి ఇవన్నీ చేశా. మన బుజ్జి చచ్చిపోయిందే.
అక్కడ జ్యూస్ తాగుతుంది కనిపించట్లేదా? నాకన్నా పిచ్చా? నాకన్నా పిచ్చా? రండి సార్. కేసు వచ్చాడా? రాలేదు సార్. మీ ఆయన 3 పిల్లల్ని దారుణంగా చంపేశాడు తెలుసా? ఇంకో పాపను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఒక తల్లిగా ఆలోచించండి, మీ ఆయన చేసింది ఎంత దారుణమో మీకు అర్థమవుతుంది. మీ ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పమ్మా, ఒక పాప ప్రాణం కాపాడిందని అవుతాం. సిఐ గారు, ఆయన హత్యలు చేసే మనిషి కాదు. మీరెక్కడ పొరపాటు పడ్డారు. మంచోడైతే కోర్టే వదిలేస్తుంది కదా. అతని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు వెంటనే చెప్పమ్మా. ఇకపై వరంగల్లో ఒక్క పాపను కూడా మిస్ అవనేమను. బుజ్జి, అంకుల్ కి బాయ్ చెప్పు. బాయ్ అంకల్. బుజ్జి, అంకుల్ కి బాయ్ చెప్పు. కరెక్ట్ గా రాయ్. ప్రతిరోజు టీచర్లు తిడుతున్నారు నిన్ను. హోంవర్క్ సరిగ్గా చేయకపోతే కొట్టేస్తాను నిన్ను. అందరూ నా బుజ్జిని చంపేయాలనుకుంటున్నారు. ఎవరిని వదిలిపెట్టను.
మీరేం కంగారు పడకండి. పాప కోసమే సీఏ గారు వెళ్ళారు. పాప ఖచ్చితంగా దొరుకుతుంది. విని అమ్మా విన్నీ విన్నీ ఏమండి బంగారం? ఫస్ట్ పాపను లోపలికి తీసుకెళ్ళండి. వాటర్ తాగించండి. విన్నీ వెళ్ళండి లోపలికి తీసుకెళ్ళండి. జాగ్రత్త అమ్మా. సిస్టర్ సిఐ గారి గురించి అన్న తెలిసిందా? లేదు సిస్టర్, వెతుకుతున్నారు. దొరికితే సరెండర్ అవ్వమని చెప్పండి. పాప కిడ్నాప్ అయిందన్నారు. ఇప్పుడే వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ లోపలికి తీసుకెళ్లారు. నేను ఒకసారి పాపను చూడొచ్చా? వెళ్ళండి సిస్టర్. మ్మ్. ఏమండి తొందరగా రెడీ అవ్వండి, పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. విని ఆ, నేను సిఐ కేశవ్ గారి మిస్సెస్ ని. నమస్కారం. నమస్తే. పాపకి ఎలా ఉందండి? హలో, పాప సేఫ్ గా ఇంటికి వచ్చేసింది సార్. అది చెప్తానే కాల్ చేశాను. అక్కడ సీఏ కేసు వాళ్ళ ఆవిడొచ్చిందా? ఇప్పుడే వచ్చింది సార్. లోపల పంపించాను. కొంచెం ఫేవర్స్ గా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి. హాస్పిటల్ ఏంట్రో? పిల్లల్ని చంపుతోంది ఎవరో కాదు, అదే. అది చాలా డేంజర్. ఛాన్స్ తీసుకోవద్దు. షూట్ చేయి. సిస్టర్ ప్లీజ్ పాపను వదిలేయ్. సిస్టర్ అంటావేంట్రా బేవకూఫ్? షూట్ హెర్. బుజ్జిని బతికించుకోవడానికి ఈ పాప గుండె కావాలి రఫీక్. బుజ్జి చచ్చిపోయింది. బుజ్జి చచ్చిపోలేదు రఫీక్. నువ్వైనా అర్థం చేసుకో. ప్లీజ్ సిస్టర్. అర్థం బుజ్జి చేసుకో. చనిపోయింది. అడ్డు తప్పుకో. రఫీక్, రఫీక్. నా కూతురు చచ్చిపోయిందంటావా? అమ్మా, రండి సార్ వెళ్దాం. కమాన్ ఫాస్ట్.